నా పేరు విజయలక్ష్మి. కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ డైరెక్టర్‌ని. ఈరోజు అంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. 2014 నుంచి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో, 2014 నుంచి మనం ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీన్ని అంటే మన కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఇంప్లిమెంట్ చేయడం వలన ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. మనము అంటే ఇప్పుడు మాదే చూసుకోండి, స్కూల్ కేంబ్రిడ్జ్ మాంటిసరీలో మేము చిన్న పిల్లలు 3 ఇయర్స్ నుంచే ఉంటారు. కానీ అయినా కూడా మేము యోగా క్లాసులనే చెప్తున్నాము. వాళ్ళు ఎంతవరకు చేయగలరనేది దీనికంటూ ఒక ఏజ్ లిమిట్ లేదు. సో, ఏ ఏజ్ నుంచి వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళైనా చెయ్యొచ్చు. కాకపోతే 5 ఇయర్స్ గట్టా కంప్లీట్ అయిపోయిందనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం బెటర్‌గా ఉంటది. చిన్న పిల్లలకి కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే, దాని గురించి ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ వస్తది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలుస్తది యోగా ఇంపార్టెన్స్ ఏంటనేది. ఆ ఉద్దేశంతోనే మేము చెప్తున్నాము. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక సబ్జెక్ట్‌గా తీసుకొని అన్ని స్కూల్స్‌లోని కూడా ఇంప్లిమెంట్ చేసి, దాని గురించి ఇంకొంచెం నాలెడ్జ్ పిల్లలకి బాగా ఇస్తే, రాబోయే మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా ఇంకా హెల్తీగా ఉంటారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే, మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని చాలా స్ట్రెంగ్త్ వస్తది. అది పిల్లల నుంచే మనం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు పెద్దవాళ్ళైనా కూడా యోగా చేయడం వలన ఇప్పటి వరకు ఎవరికి అలవాటు లేకపోయినా అలవాటు చేసుకొని చేయడం వలన కూడా వాళ్ళేంటంటే, ఇప్పుడున్న స్టేజ్ నుంచి కూడా వాళ్ళు మెంటల్‌గా, ఫిజికల్‌గా ఇంకా స్ట్రాంగ్ అవుతారు. దానివల్ల వాళ్ళు ఇంకా హెల్తీగా తయారవుతారు. ఆ హెల్తీగా ఉండడం వలన మనకి ఆరోగ్య సమస్యలనేవి చాలా, చాలా వరకు తగ్గుతాయి. ఏ ఇంట్లోను కూడా అంటే ప్రతిరోజు అంటే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటది. కొంతమందికి షుగర్ ఉంటది, బీపీ ఉంటది. ఇది జనరల్‌గా మన ఇండియన్స్‌కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనము ఈజీగా ఓవర్‌కమ్ చేయొచ్చు యోగా చేయడం వలన. అలాగే మనం ఇప్పుడు అదే స్కూల్స్‌లో కూడా మనం ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఈ యోగా అనేది పూర్తిగా మన భారతదేశానికి చెప్పాలంటే మన భారతదేశానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా దీన్ని ఫాలో అవుతున్నాయి. దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మిగతా దేశాలన్నీ కూడా వీటిని ఫాలో చేస్తున్నారు. ఈవెన్ స్కూల్స్‌లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే మన ఇండియాలో కూడా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాన్ని ఒక సబ్జెక్ట్‌గా తీసుకొని దాని యొక్క ఇంపార్టెన్స్‌ని ఇప్పుడు మనకి పిల్లలకి చెప్పడం వలన దాని ద్వారా పెద్దవాళ్ళకి కూడా అది అర్థమవుతది. ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా దాన్ని పాటించడం వలన వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఫర్దర్‌గా కూడా ఇప్పుడు చిన్నవాళ్ళనుకోండి మాకే హెల్త్ ప్రాబ్లమ్ లేదని అనుకుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆహ్, జీన్స్ వల్ల కానియండి, దేనివల్ల ఏ రీజన్ వల్లైనా కానియండి, ఇప్పుడు కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. షుగర్ గాని, బీపీ గాని, అంటే ఇంక పెద్ద ఇష్యూస్ వరకు నేను వెళ్ళట్లేదు. జనరల్‌గా ఇవి చిన్న చిన్నవే. కానీ అవి ఎంత డిస్టర్బింగ్‌గా ఉంటదో అది ఆల్రెడీ పడుతున్న వాళ్ళకి తెలుస్తది. సో, వాళ్ళేంటంటే ఎర్లీ స్టేజ్‌లోనే యోగా స్టార్ట్ చేయడం వలన అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేస్తారు. ఫ్యూచర్‌లో వాళ్ళు అంటే ఫ్యామిలీ జీన్స్‌లో ఉన్నా, రాకుండా అది కంట్రోల్ చేయడానికి యోగా అనేది చాలా యూజ్ అవుతది. అదంతా అవేర్‌నెస్ ఏంటంటే పిల్లలకి మనం ఇస్తే వాళ్ళ పేరెంట్స్‌కి కూడా అదంతా అవేర్‌నెస్ పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఏంటంటే మా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతారు. మనకి అంటే హెల్త్ పరంగా కూడా మనం చాలా బాగుంటాము. దానివలన వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గుతుంది. దానికి చాలా మందులు వాడుతున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ ఈ ఇష్యూస్ వల్ల వేరే ఇష్యూస్‌తోని కూడా చాలా మంది జనాలు బాధపడుతుండడం మనం చూస్తూనే ఉంటాము. సో, ఇవన్నీ కూడా రాకుండా డైలీ యోగా చేయడం వలన ఇవన్నీ కూడా వాళ్ళు అంటే రాకుండా చూసుకోవచ్చు. సో, ఫర్దర్‌గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది హెల్త్ పరంగా. మన హెల్త్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నామనుకోండి, కుటుంబం కూడా మన అంటే ఇప్పుడు లేడీస్ ఉన్నారు. అంటే ఒక ఇంట్లోని ఒక మహిళ స్ట్రాంగ్‌గా ఉంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫ్యామిలీ అంతా కూడా స్ట్రాంగ్‌గా ఉంటది. సో, చాలా మందికేంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు, పిల్లలున్నవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే టైం ఉండదు వాళ్ళకి. సో, కానీ అయినా కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళని చూసుకోండి, కాళ్ళు నొప్పులని, సయాటికా ప్రాబ్లమ్స్ అని, బ్యాక్ పెయిన్స్ అని, అంటే ఎక్కువ నిల్చొని వర్క్ చేయడం వలన గానీ, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి. సో, దీని వలన ఏంటంటే వాళ్ళ హెల్త్ మీద కూడా వాళ్ళు కాన్సంట్రేషన్ చేయరు. సరిగ్గా ఫుడ్ తినరు. ఎక్కువ టైం నిల్చొని వర్క్ చేయడం వల్ల ఈ సైడ్ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే కాళ్ళు నొప్పులు, ముడుకుల నొప్పులని, జనరల్‌గా ఈ నీ ప్రాబ్లమ్స్ గట్టా వస్తున్నాయి కదా! సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హెల్త్ కోసం కూడా ఒక 1 అవర్ డైలీ ఒక 1 అవర్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్
ఒక 1 అవర్ ఎంప్టీ స్టమక్‌తో యోగా గాని చేస్తే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఓవర్‌కమ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు హెల్తీగా ఉండడం వల్ల, ఇంకొంచెం మనం ఫ్యామిలీకి బెటర్‌గా సర్వ్ చేయొచ్చు. అప్పుడు ఇంకా మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటది. వాళ్ళ హెల్త్ మీద కూడా మనం కాన్సంట్రేషన్ చేయొచ్చు. సో, యోగా వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం అదొక ప్రోగ్రామ్‌గా తీసుకొని అంటే ఏదో ఇయర్‌లీ వన్స్ అని కాకుండా ఎవ్రీడే వాళ్ళ లైఫ్‌లో పార్ట్ అయిపోయేలాగా మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని దానికి సంబంధించి ఏవైనా చర్యలు తీసుకొని ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారము ఇంప్లిమెంట్ చేసి ఎవ్రీడే యోగా అందరి లైఫ్‌లో ఉండేలా చూస్తే ఇంకా బావుంటుందని నేను అనుకుంటున్నాను. కృష్ణారెడ్డి, యోగ భారత్. మేము గత 11 సంవత్సరాలుగా ఈ యోగ భారత్ అనే సంస్థని నిర్వహిస్తూ ఉన్నాము. 2014లో జరిగినటువంటి ఒక సమావేశంలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2015లో మొట్టమొదటి మన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. దీనిలో 177 దేశాల తాలూకు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని దేశాల్లోని కూడా ఈ యోగా దినోత్సవం అనేది జూన్ 21వ తారీఖున జరపడం జరుగుతూ ఉన్నది. యోగా అంటే మనసుని, శరీరాన్ని ఏకం చేయడం, అదేవిధంగా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని రెండింటినీ కూడా సమతుల్యం చేయడము అనేది యోగా యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎప్పుడైతే ఈ 2014లో యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందో అంతవరకు మా సెంటర్లో ఎంతమంది ఉండేవాళ్ళంటే సుమారు 20 మంది మాత్రం ఉండడం జరిగేది. ఈ రోజున మా యోగా సెంటర్లో 100 నుంచి 140 మంది ప్రతిరోజు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే యోగా చేయడం వల్ల మొదటిగా జరిగేది ఏంటంటే శారీరక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం అనేది యోగా చేయడం వల్ల వస్తూ ఉంటుంది. సేమ్ టైము మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ డిప్రెషన్ కానీ, లేదంటే నిద్ర పట్టకపోవడం కానీ, ఇటువంటివి ఏవైనా ఉన్నప్పుడు యోగా చేసే వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది జరగదు. ఇక్కడ రెమ్ స్లీపు, మనకి కోర్ స్లీపు, సేమ్ టైము డీప్ స్లీపు అనే 3 స్టేజెస్ ఉంటే ఈ 3 స్టేజెస్ని కూడా యోగా చేసేవాళ్ళు మంచి నిద్రను వాళ్ళు పొందడం అనేది మంచి నిద్ర పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యం విషయానికి వచ్చేటప్పటికి బాడీ ముందుగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా బీపీ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. శరీరానికి సంబంధించినటువంటి ఎలాంటి రుగ్మతలనైనా సరే కంట్రోల్ చేసుకోవడానికి యోగా వల్ల ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ యోగా డేలు జరపడం వల్ల ప్రజల్లో ఏమవుతుందంటే అవేర్నెస్ రావడం అనేది జరిగింది. ఈ అవేర్నెస్ రావడం వల్ల మేమేమనుకుంటామంటే ఒక యోగా టీచర్గా గత 10-11 సంవత్సరాలుగా మేము యోగాని టీచ్ చేస్తూ ఉన్నాము. యోగా టీచర్గా మేము అనుకునేది ఏంటంటే ఇది 108 ఈ కుయ్యి సౌండ్లు ఉంటాయి కదా, అవి యోగా చేసే వాళ్ళ ఇంట్లో మాత్రం ఏ రోజు కూడా వినపడదు. ఇంకొక విషయం ఏంటంటే అటువంటి సౌండ్స్ మన యోగా కానీ మరింత పాపులర్ అయితే ఈ 108 కానీ ఈ హాస్పిటల్స్ కానీ అవసరం అనేది రాదు అని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను. ఈ రోజున ప్రభుత్వాలు యోగాకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాచీనమైనటువంటి మన యోగాని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళడం వల్ల దీనివల్ల జరుగుతుంది ఏంటంటే ప్రజలకి మంచి ఆరోగ్యము, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి.